పూరితమైనటువంటి అతని యొక్క నిజమైన స్వరూపం మరొకసారి బయటపడింది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ₹1 కూడా రేట్లు పెంచాం. మా మాట విశ్వసించండి అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ గారు మార్చి 26వ తారీఖున స్పష్టంగా చెప్పారు, నరేంద్ర మోడీ గారు మరలా భారతదేశానికి మరొక మోసం చేయబోతున్నాడు, ఇది భారతదేశానికి పెద్ద ఆర్థిక పరమైన ఇబ్బంది కలగబోతుంది. అది ఈరోజు నిజమైంది. దేశంలో పెట్రోలు డీజిల్ రేట్లని యుద్ధం పేరు మీద తగ్గించేటటువంటి పని చేసినటువంటి దుర్మార్గ చర్య. పెట్రోల్ డీజిల్ 3 రూపాయలు పెంచి ఇవాళ చెప్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఎక్కడా కాంగ్రెస్ ప్రభుత్వాలు పెరిగిన చోట పెంచకుండా ఉన్నారా అని చెప్పి నేను ఛాలెంజ్ చూస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వాన్ని. తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ ఆంధ్ర రాష్ట్రం కన్నా ఎక్కువ ఉందో తక్కువ ఉందో ఒకసారి చూసుకోండి. మనకన్నా తక్కువ ఉందంటే క్షమాపణలు కోరుతా ఉన్నాం. ఇవాళ మీరంతా ఎన్నికల్లో ఏం చెప్పారు? ₹1 కూడా పెంచాం. రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలన్నీ అబద్ధపు మాటలు, ఆయన మాటలు నమ్మమాకండి అన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిజమైందా లేదా? ఇంతోటి తాగడు. ఆకలితో ఉన్నటువంటి పులి కార్పొరేట్ శక్తులు దోచిపెట్టాలనుకునేటటువంటి స్వార్థపూరితమైన ఈ అసమర్థత ప్రధాని, ఈ పెట్రోల్ డీజిల్ కంపెనీల ఓనర్లు ఎవరు? నరేంద్ర మోడీ గారి శిష్యులు, నరేంద్ర మోడీ గారి బినామీలు. ఆ బినామీలు దోచిపెడతాం కోసమే ఆ రోజు మరి ₹29 క్రూడ్ ఆయిల్ రేటు ఉన్నప్పుడు ఇక్కడ రేట్లు తగ్గలా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 120 రూపాయలు ఉంటే ప్రజల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం భరించాలిగా. నరేంద్ర మోడీ భక్తులకి 4 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీలు చేశారా మీరు? 4 లక్షల కోట్ల రూపాయలు ఎవడు బాబాయ్ ముళ్ళని చెప్పి నరేంద్ర మోడీ దోచిపెట్టాడు. నరేంద్ర మోడీ గారు తిరిగేటటువంటి విమానం ఎయిర్ ఇండియా A1 గంటకి 10,000 లీటర్లు కావాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగేటటువంటి విమానం ఎంత అధునాతన సదుపాయాలు ఉంటాయో అదే విమానం లాంటి విమానంలో తిరుగుతూ ఉన్నాడు. సంవత్సరాలకు 5 నెలలు విదేశాల్లో ఉంటాడు. ఎంత దుబారా చేస్తూ ఉన్నాడు. భారతదేశాన్ని పొదుపు చేయమంటాడు. కూరల్లో నూనె తక్కువ చేసుకోండి అంటాడు. కూరగాయల రేట్లు పెరగకుండా ఎలా ఉంటాయండి? పెట్రోల్ డీజిల్ పెరిగిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద దాని ప్రభావం పడిద్దా? మీరు చెప్పండి మీడియా మిత్రులారా, మీ కుటుంబంలో కూడా కూరలు వండుకోవాలా లేదా? పొదుపు చేయండి అని మదకి వాళ్ళ కొడుకులు, అంబానీ కొడుకేమో 160 కోట్లు పెట్టి వాచ్ కొంటాడు. మోడీ గారేమో 120 కోట్లు పెట్టి పెట్టుకుంటాడు, వాచ్ కొంటాడు, సూటు కొంటాడు. వాళ్ళకి పొదుపులు అక్కర్లా, వాళ్ళ విలాసవంతమైన జీవితం కావాలి. కానీ పొదుపు ఎవరు కావాలి? భారత జాతికి కావాలి. ఇది దుర్మార్గం. వెంటనే రేట్లు తగ్గించి భారత జాతిని నట్టించేటటువంటి ప్రయత్నాన్ని ఉపసంహరించాలని ఇవాళ జిల్లా నగర కాంగ్రెస్ పక్షాన నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఆ నిరసన కార్యక్రమాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుని, మీరు ఈ నరేంద్ర మోడీ గారి పిల్లలు కానీ, లేదా అమిత్ షా పిల్లలు కానీ, రాజ్నాథ్ సింగ్ పిల్లలు కానీ ఎక్కడే రోడ్ల మీదకి వచ్చి మసీదుల దగ్గర, గుడుల దగ్గర, చర్చిల దగ్గర ఎవడైనా గొడవలు చేస్తున్నారా? సామాన్య మనుషులకేమో అభివృద్ధి సంక్షేమం పట్టకుండా వీళ్ళని కొట్టుకొని చావంటారా? మసీదులు, మందిరాలు, చర్చిలు అని చెప్పి గొడవలు పెడతారు. వీళ్ళ పిల్లలు మాత్రం BCCI చైర్మన్లు, IPL చైర్మన్లు కావాలి. మిగతా పిల్లలు కొట్టుకొని చావాలి. చైనాని చూసుకొని సిగ్గు తెచ్చుకోమనండి. ఎంతసేపటికి అడుక్కు తినే పాకిస్తాను, అడుక్కు తినే బంగ్లాదేశ్, అడుక్కు తినే శ్రీలంకతో కాదు పోటీ. మన శక్తి, యువశక్తి అమెరికాతో పోటీ పడుతున్నారు, చైనాతో పోటీ పడుతూ ఉన్నారు, జపాన్తో పోటీ పడుతున్నారు. ఇది భారత శక్తి. దీన్ని సరైన సక్రమైన రీతిలో ఉపయోగించుకొని భారత జాతిని కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిరసన ద్వారాగా తెలియజేస్తాం.